ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ణ। సో భక్తులందరికీ స్వాగతం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓన్లీ టైటిల్ మాత్రమే తెలుగులో ఉంటుంది, దీని తర్వాత అన్ని ఇంగ్లీష్లోనే రాస్తున్నాయి. నాకంత టైం దొరకలేదన్నమాట అన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి, కానీ చెప్పడం అంతా తెలుగులోనే చెప్తాను. సో మీరేం కంగారు పడకండి, అందులో రాసింది మీకు అర్థం కాకపోయినా చదవలేకపోయినా కానీ మీరు నేను చెప్పేది మీకు సరిపోతుంది. సో ఈరోజు టాపిక్ మనం స్టార్ట్ చేసేది ఇది, కృష్ణుని పవిత్ర నామాన్ని స్వీకరించు విధానం. సో ఇది కూడా ఒక సైన్స్ అనమాట. ఇదంతా మనము నామం యొక్క తత్వాల గురించి చర్చించుకుంటాము. సో వన్ చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క విషయం చర్చించుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. అదేవిధంగా సో ఇందులో కూడా సో నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఈసారి కూడా ప్రతి చాప్టర్ ఇలాగే మన భక్తుని ఠాకూర్ స్టార్ట్ చేస్తారు. గదాయి గౌరాంగ జయ జాహ్నవ జీవన శ్రీ అద్వైత జయ శ్రీవాసాది భక్తగణ. సో గౌరాంగ మహాప్రభుకి, గదాధర్ ప్రభుకి, ఇంకా నిత్యానంద ప్రభు, శ్రీ అద్వైత శ్రీవాస అందరి భక్తులకి జై జై పలుకుతూ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు చర్చ స్టార్ట్ అవుతుంది. చైతన్య మహాప్రభు ముందుగా హరిదాస్ ఠాకూర్ని గుణగానం చేస్తారు. తర్వాత ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. ఇది 2 ప్రశ్నలు అడుగుతారు. ఇది మొదటి ప్రశ్న. ఇంకోటి కూడా చూద్దామంటే నామం యొక్క మహిమల్ని గుణగానాన్ని చేయమని. సో దానికి ముందు చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి గుణగానం చేస్తారు. మొదటి ప్రశ్నకు మొదట అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీ హరిదాస్ ఠాకూర్కి అంటారు చైతన్య మహాప్రభు, ఓ హరిదాస్ ఠాకూర్, నువ్వు చాలా గొప్ప భక్తుడివి. నీ యొక్క జన్మ ద్వారా, నీ యొక్క ఆచరణ ద్వారా, నీ యొక్క భక్తి ద్వారా లోకానికి అంతా చాటి చెప్పేశావు. ఒక మంచి భక్తుడు అవ్వడానికి, కృష్ణుడికి మంచి భక్తుడు అవ్వడానికి, శుద్ధ భక్తిని పాటించడానికి, శుద్ధ భక్తిని పొందడానికి ఏ వ్యక్తికి ఏ అర్హత అవసరం లేదు. ఆ వ్యక్తి ఏ కులంలో జన్మించినా, ఏ మతంలో జన్మించినా, అతను డబ్బున్నవాడైనా డబ్బు లేకున్నవాడైనా సరే,
సో ఇటువంటి చదువు ఉన్నవాడైనా సరే, చదువు లేని వాడైనా సరే, ఇటువంటి ఏ రకాల భౌతిక అర్హతలు అవసరం లేదు అనే విషయాన్ని నేను మొత్తం ప్రపంచానికి చాటి చెప్పేస్తాను. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ మనం చెప్పుకున్నాము, మొహమ్మదియన్ పరివారంలో జన్మించి నామాచార్యులుగా ఆయన గుర్తించబడ్డారు చైతన్య మహాప్రభు ద్వారా. చైతన్య మహాప్రభు ఆయన నామాచార్యగా ఘోషించారు. సో ఆయన చెప్పారనమాట, నీ యొక్క ఆచరణ మరియు ప్రచారం రెండిటి ద్వారా నువ్వు ఒక ఉత్తమమైన శ్రేష్ఠ భక్తుడిగా గుర్తింపబడ్డావు అని గుణగానం చేశారు హరిదాస్ ఠాకూర్ని. ఇంకా నీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసిందంటే భగవత్నామం పైన శ్రద్ధ అనేదే అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. అలా భగవత్నామం పైన, భగవంతుడి పైన శ్రద్ధ ఉంటే ఎవరైనా సరే భక్తిని చేసుకోవచ్చు, శుద్ధ భక్తిని అవలంబించుకోవచ్చు, మార్గాన్ని, భగవద్ధామాన్ని చేరుకోవచ్చు, భగవంతుడి ప్రేమను పొందవచ్చు అనే విషయాన్ని అలా మనము మాత్రం శ్రద్ధతో ఈ హరినామం యొక్క ఆశ్రయాన్ని గ్రహించాలనే విషయాన్ని నువ్వు లోకానికి చాటి చెప్పావు. అలా ఎవరైనా సరే అలా శ్రద్ధతో హరినామాన్ని ఆశ్రయించిన వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు దేవతల కన్నా చాలా గొప్పవారు అనేసి చైతన్య మహాప్రభు ఒక వ్యాఖ్యానం చేస్తారు. దాని తర్వాత అందుకనే నీతోటి ద్వారా నేను వినాలనుకుంటున్నాను, ఇంకా ఎంత విన్నా నేను ఇంకా వినాలనిపిస్తుంది భగవంతుడి నామం, హరినామం యొక్క గుణగానాలు, సో మహిమలు. సో ఇంకా కొంచెం హరినామం గురించి చెప్పు, ఇంకా విస్తృతంగా చెప్పు అని మొదటి ప్రశ్న అడుగుతారు చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి. దాని తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ స్టార్ట్ చేస్తారు. సరే, ఇంకా హరిదాస్ ఠాకూర్ స్టార్ట్ చేయలేదు ఆన్సర్ ఇవ్వడము. ఇంకో విషయం, ఇంకో ప్రశ్న కూడా అడుగుతారు అనమాట చైతన్య మహాప్రభు. ఏమడుగుతారంటే, ఇప్పుడు 3 రకాల వైష్ణవులు ఉన్నారు. 3 రకాల వైష్ణవులు ఉన్నారు. ఒకరు ఏంటంటే హరినామాన్ని ఒక్కసారి జపం చేసిన వారు, ఇంకొకరు నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసేవారు, ఇంకొక 3వ రకం ఏంటంటే వారిని చూస్తేనే చాలు ఇంకొకరిలో హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి అనే ప్రేరణ పుట్టుకొస్తుంది, భక్తి చేయాలి, భక్తితో హరినామం చేయాలి అనే ప్రేరణ పుట్టుకొస్తుంది. అది 3వ కేటగిరీ, 3వ రకం వైష్ణవులు. ఆయన అంటే ఆ వైష్ణవులు అందరికన్నా ఉన్నతమైన వైష్ణవులు. సో ఇలా 3 రకాల వైష్ణవులు ఉన్నారు. అంటే హరినామాన్ని ఒకసారి జపం చేసేవారు, లేకపోతే నిరంతరంగా జపం చేసేవాళ్ళు, ఇంకొకరు వాళ్ళు ఎంత నిరంతరంగా ఎప్పుడు అనుధ్యానం చేస్తున్నారంటే వారిని చూస్తేనే ఇంకొకరికి హరినామం జపం చేయాలనిపిస్తుంది. సో మరి ఈ విధంగా ఎలా ఎన్ని విధాలుగా ఈ జీవరాశులు ఈ భగవద్నామాన్ని, కృష్ణనామాన్ని తీసుకోవచ్చు, మన టాపిక్ కదా ఈరోజుది. ఎలా కృష్ణనామాన్ని వాళ్ళు స్వీకరించి జపం చేసే విధానాలు, సో ఎన్ని రకాల నాకు కరెక్ట్గా బాగా వర్ణించి చెప్పు, ఎన్ని విధాలుగా ఈ భగవద్నామాన్ని స్వీకరించవచ్చు, జపం చేయొచ్చు రకరకాల జీవరాశులు. ఇది సో ఈ 2 ప్రశ్నలు అడిగారు. ఓకే, ఒకటి బేసికల్లీ ఎందుకంటే ఇక్కడ రకరకాల వైష్ణవులు ఉన్నారు కదా, మరి అంటే ఇంకా దాని గురించి మాకు డీటెయిల్గా చెప్పుకోండి. సో మనం ఈ 2 ప్రశ్నల గురించి జవాబు ఈ యొక్క ధ్యానంలో చూస్తాము. ఇందులో చాలా డీప్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం ఏం స్టోరీస్ ఏం చర్చించుకోము, కథలే ఉండవు ఈరోజు, కానీ ఎక్కువగా తత్వాలు ఉంటాయి. సో కానీ ఈ తత్వాలు మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకుంటేనే మనకు హరినామం అంటే ఏమిటి, అసలు హరినామం ఎందుకు, ఎలా జపించాలి అనే విషయాలు మనకు స్పష్టం అవుతాయి. సో అందుకనే మీరు అయ్యో అంత తత్వాల, ఇంత ఫిలాసఫీలా అని అనుకోకండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి డివోటీస్ జాయిన్ అవుతూ ఉన్నారు ఇంకా. సో అందరికీ దండవత్నామాలండి. ఇప్పుడు జాయిన్ అయిన వారికి, ఇప్పటివరకు ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా. సో మనము స్టార్ట్ చేద్దామంట, నెక్స్ట్ వెళ్దాం. సో నెక్స్ట్ మరి ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ జవాబు ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. మొదట గుణగానం హరినామం గురించి, దాని గురించి ఇంకా వర్ణించమని చెప్తారు కదా చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్కి. సో హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే, హరినామం అంటే అది చింతామణి. చింతామణి, చింతామణి అంటే టచ్ స్టోన్. మీ దగ్గర ఒక్క చింతామణి ఉందంటే మీ చింతలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట.
ఇంకేమి చింత ఉండదు మీకు మనసులో, అన్ని చింతలు తీరిపోతాయి అన్నమాట. సో చింతామణి అటువంటి అన్ని చింతలను దూరం చేసే చింతామణి అన్నమాట. అంటే ఎవరు ఏది కోరుకుంటే, ఏది ఆశిస్తే చింతామణి అది ఇచ్చేస్తుంది. అలాగే హరినామం కూడా. సో హరినామం కూడా మీరు ఏది కోరుకుంటే, ఏది కావాలనుకుంటే అది మీకు ఇస్తుంది. ఆ శక్తి సామర్థ్యం హరినామానికి ఉందన్నమాట. సో ఒకవేళ మీరు కనుక ధర్మాన్ని, అర్థ, కామ, మోక్ష ఈ 4 పురుషార్థాలు ఉన్నాయి కదా, దీన్నే కోరుకున్నారనుకోండి, ధర్మార్థ కామ మోక్షం మీకు వాటినే ప్రసాదిస్తుంది హరినామం. ముఖ్యంగా ఈ కర్మకాండీలు వీటిని కోరుకుంటారు ఈ విధంగా. ఒకవేళ మీరు కృష్ణ ప్రేమను కావాలనుకుంటే, అది పంచమ పురుషార్థం, శుద్ధ భక్తి మార్గం, కృష్ణ ప్రేమను కోరుకుంటే హరినామం కృష్ణ ప్రేమ కూడా మీకు ఇవ్వగలదు. సో మరి ఏది మీరు కోరుకుంటే మీకు అది దక్కుతుంది అనమాట హరినామం నుంచి. అందుకే చింతామణి అన్నారు. సో అందుకని ఇక్కడ మామూలుగా ఎవరైతే భక్తులో వాళ్ళు మామూలుగా కోరుకునేది ఏంటంటే హరినామం నుంచి మనకు మన లక్ష్యం ఏంటంటే కృష్ణ ప్రేమ పొందాలని. అది భక్తుల యొక్క లక్ష్యం. ఆ కోరికతోనే హరినామాన్ని కోరుకుంటారు. ఇంకా ఈ విషయాన్ని అర్థం చేసుకొని హరినామం అనేది కృష్ణుడికి అభిన్నం. అందుకే మనం చర్చించుకున్నాం కదా లాస్ట్ టైం కూడా, కృష్ణుడు ఏదైతే మీకు ఇవ్వగలుగుతాడో అవన్నీ కూడా హరినామం మీకు ఇవ్వగలుగుతుంది. అలా అనమాట. సో హరినామంకి అంత పవర్ ఉందన్నమాట. కృష్ణుడికి ఎంత పవర్ ఉందో అంత పవర్ హరినామంకి ఉంది. సో ఈ విషయాన్ని సంపూర్ణంగా నమ్ముతూ మనం అందుకనే హరినామాన్ని ఆశ్రయిస్తున్నాం. ఇంకా విషయాలు చాలా చెప్తారు, మనం ఇక్కడ చూద్దామంట. సో మామూలుగా భగవంతుడికి, కృష్ణుడికి అంటే ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు, ఏ విషయం, ఏ వస్తువు అయినా సరే, ఏ వస్తువు లాగానే అలాగే కృష్ణుడికి కూడా ఎవరైతే పరం సత్యమో ఆయనను కూడా మనము 4 లక్షణాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అవునా? నామ రూప గుణ లీల, నామరూప గుణ లీలాల ద్వారా. సో నామము, రూపము, గుణాలు, లీలలు కృష్ణుడి ద్వారా. అదేంటి మరి వేరే వస్తువుని కూడా మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు ఈ 4 ద్వారానే. ఏ వస్తువునైనా దాని యొక్క నామము, రూపము, గుణాలు, కార్యాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే కృష్ణుడిది కూడా. మరి అలాంటప్పుడు మరి ఒక వస్తువుకి, భౌతిక వస్తువుకి కృష్ణుడికి ఆ తేడా ఏంటంటే చాలా తేడా ఉందన్నమాట. అవి ఏంటంటే ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాము. తేడా ఏంటంటే ఒక భౌతిక వస్తువుకి కృష్ణుడికి, కృష్ణుడి గుణరూప లీల కార్యాలు ఇవన్నీ కూడా అనంతం. అవునా? ఇది ఒకటి ముఖ్యమైన తేడా అనమాట. అదే భౌతిక వస్తువు అనుకోండి, ఏ వస్తువు తీసుకున్నా అది కొంచెం దాని సైజు అవన్నీ ఫిక్స్ ఉంటాయి. అది కానీ కృష్ణుడు అనంతం. సో అన్నీ కూడా ఏదైనా సరే రూపము కానీ అనంత రూపాలు ఉన్నాయి కృష్ణుడికి. అలాగే అనంత లీలలు చేస్తాడు ఆయన, అనంత గుణాలు ఉన్నాయి ఆయనకి. సో అన్లిమిటెడ్, ఏదైనా మీరు దాని యొక్క లెక్క పెట్టలేరు, అన్నిగానూ ఉంటాయి కృష్ణుడికి. అన్ని నామాలు కూడా ఉన్నాయి కృష్ణుడికి. సో ఆ విధంగా అన్నమాట. లక్ష్మీ కోటిరెడ్డి చెయ్యెత్తారు. నేను ప్రశ్నలు లాస్ట్లోనే తీసుకుంటానండి, మధ్యలో తీసుకోను. ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉంటే నేను లాస్ట్లో తీసుకుంటాను క్వశ్చన్స్. ఓకేనా అందరికీ? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక తేడా ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ఈ 4 ద్వారా అతను తనని తాను అందరి ముందు ఉంచుతున్నాడు. అందరూ అర్థమయ్యేలా, ఇంకా అందరికీ అర్థమయ్యేలా ఆయన ఈ 4 ద్వారా అందరికీ తెలుసుకుంటున్నాం మనం ఆయన్ని. కానీ ఇవన్నీ కూడా ఆధ్యాత్మికం అన్నమాట. అంటే ఆయన నామము, రూపము, గుణాలు, లీలలు, ఈ 4 నామరూప గుణ లీలలు, ఈ 4 కూడా అన్నీ కూడా ఆధ్యాత్మికం. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సంధిని శక్తి ద్వారా, ఇవన్నీ ద్వారా భగవంతుడు విస్తారం అవుతారనమాట ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు. అయినా కానీ భగవంతుడు అలాగే భగవంతుడిలాగే ఈ భగవంతుడి నామము, రూపము, ఇంకా గుణాలు, లీలలు అన్నీ కూడా ఏమంటాము మన ఆధ్యాత్మికం. ఇంకా అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నామ రూప గుణ లీలల ద్వారా భగవంతుడు ఏం చేస్తాడు ఈ భౌతిక ప్రపంచంలో అంటే, ఈ బద్ధజీవులందరినీ కూడా
ఆకట్టుకుంటాడనమాట. ఇది ముఖ్యమైన ఉద్దేశం భగవంతుడు రావడానికి భౌతిక ప్రపంచానికి. సో అందుకనే భగవంతుడు ఈ 4 ద్వారా మనకు వ్యక్తం అవుతున్నారు కాబట్టి భగవత్ నామం కూడా దాని యొక్క ఉద్దేశం కూడా అదే, వేరే ఏం లేదు సపరేట్గా. ఉద్దేశం ఏంటంటే మనను ఆకట్టుకోవడానికి. సో అందుకనే ఇవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచం, ఆధ్యాత్మికం నుంచి అభిన్నం. ఇవన్నీ కూడా భగవంతుడు కృష్ణుడి నుంచి అభిన్నం, కృష్ణుడు ఎలా ఆధ్యాత్మికం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమే. సో అలా అనమాట. సో అందుకనే మనం భగవంతుడి నామము, భగవంతుడి రూపం నుంచి మనం ఎప్పటికీ వేరు చేయలేము. ఒకవేళ మనం భగవంతుడి నామాన్ని గుర్తు చేసుకుంటే తద్వారా మనం నామ స్మరణ ద్వారా భగవంతుడి రూపాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అంత శక్తి నామానికి ఉంది, హరినామానికి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 4 కూడా, అంటే నామ రూప గుణ లీలల 4 కూడా అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది హరినామం అనే విషయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని ముందుగా తెలియజేస్తారు మనకి హరిదాస్ ఠాకూర్. మనం లాస్ట్ టైం కూడా చేసాము. నవవిధ భక్తిలో కూడా అన్ని 64 భక్తి అంగాల్లో కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది హరినామ సంకీర్తనం, హరినామం జపం. సో ఇందులో కృష్ణుడి నామాన్ని ద్వారా మనం కృష్ణుడి రూపాన్ని కూడా మనం పొందవచ్చు, తెలుసుకోవచ్చు, దర్శించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడికి ఎన్ని గుణాలు ఉన్నాయి మనకు తెలుసు. 64 గుణాలు ఉన్నాయి, 64 క్వాలిటీస్. అంతేకాకుండా మనకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అవునా, అందరికీ కొన్ని గుణాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. సో కృష్ణుడికి 64 ఉన్నాయి. అంతేకాకుండా 64 కూడా ఫుల్గా ఉంటాయి అన్నమాట, కంప్లీట్గా. సో మనలో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఒక జీవాత్మకి 55 వరకు గుణాలు వెళ్ళొచ్చు. అందులో కూడా కంప్లీట్గా ఉండవు. కంప్లీట్ స్టేజ్కి చేరుకోకుండా ఉండే మ్యాక్సిమం అది బ్రహ్మదేవుడు. ఇంకా అలా నారాయణుడికి 60 గుణాలు మాత్రమే, బ్రహ్మదేవుడికి 50 అనుకుంటా. సో బేసికలీ అందరికి తక్కువ ఉంటాయి. శివుడికి బ్రహ్మ కూడా 60 కన్నా తక్కువనే ఉంటాయి. నారాయణుడికి విష్ణువుకి 60 ఉంటాయి. కృష్ణుడికి మాత్రం 64 ఫుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి భగవంతుడి లీలలు. ఈ యొక్క గుణాల అలలలో భగవంతుడి ఎన్నో లీలలు జరిగిపోతూనే ఉంటాయి. సో ఈ విధంగా భగవంతుడి 4 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి, నామ రూప గుణ లీలలు. ఇందులో కూడా ముఖ్యమైనది ఏంటంటే అన్నిటికన్నా హరినామం అనేది, భగవంతుడి నామం అనేది ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే ఈ నామం ద్వారా మిగతా 4 కూడా మనం అర్థం చేసుకోవచ్చు, దర్శించుకోవచ్చు, పొందవచ్చు ఈ నామం ద్వారానే. అందుకనే మనము ఈ 4 కూడా మనము అన్నిటి గురించి శ్రవణం చేస్తూ ఉంటాము, వింటుంటాము, దర్శించుకుంటాము, అంతా బాగానే ఉంది. కానీ అన్ని 4 కూడా ముఖ్యమైనది నామం. సో నామాన్ని మనం ఆశ్రయించుకుంటాం, అది వైష్ణవ ధర్మం అని ఇక్కడ మనకు హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు అనమాట. సో ఇలా మీరు చూస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి తత్వాల గురించి. ఇంకా మనం చాలా డీప్ వెళ్ళబోతున్నాము. సో ఈరోజు మీరు దీని గురించి మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ మనం చూసే విషయం ఏంటంటే ఇక్కడ హరిదాస్ ఠాకూర్, ఇప్పుడు దీని గురించి చర్చించుకున్నాం కదా, నామము గురించి, గుణ కొంచెం దాని యొక్క మహిమ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ నెక్స్ట్ చెప్పేది ఏంటంటే వైష్ణవ. నెక్స్ట్ రెండవ ప్రశ్న కూడా ఉంది కదా, అసలు 3 రకాల వైష్ణవులు ఉంటారు, మరి వాళ్ళు ఎలా జీవులు హరినామాన్ని స్వీకరిస్తారు, ఎన్ని విధాలుగా జపించేస్తారు, ఇవన్నీ కొంచెం విస్తృతంగా చెప్పమని చెప్తారు కదా చైతన్య మహాప్రభు. రెండో ప్రశ్న, దానికి జవాబుగా హరిదాస్ ఠాకూర్ ఇప్పుడు వైష్ణవ అంటే ఎవరు, అసలు ఎన్ని రకాల వైష్ణవులు ఉంటారు, ఎన్ని రకాలుగా నామం జపం చేయొచ్చు, అన్ని ఇప్పుడు ఇక్కడ చెప్తారన్నమాట. దాని ద్వారా వచ్చే ఫలితం ఎటువంటిది అనే విషయం కూడా ఇక్కడ చెప్తారు. ఇప్పుడు వైష్ణవుడు అంటే ఎవరైతే సంపూర్ణమైన శ్రద్ధతో, శుద్ధమైన చేతనతో జపం చేస్తారో, హరినామాన్ని స్వీకరిస్తారు, జపం చేస్తారు, వారిని వైష్ణవుడిగా మన హరిదాస్ ఠాకూర్ గుర్తిస్తారు. మరి ఒకవేళ ఎవరైనా
అశుద్ధతతో జపం చేసిన నామా భాష అంటాం దాన్ని. సో ఇంకా ఒక సంపూర్ణంగా ఆ వ్యక్తి శుద్ధం అవ్వలేదు, ఇంకా కొంచెం అశుద్ధత ఉంది. సో అది నామా భాష స్టేజ్ అనమాట. సో ఈ నామా భాష అంటే ఇలా అశుద్ధతతో కూడా జపం చేసేవారిని మరి ఏమంటారు అంటే సెమీ వైష్ణవ అని రాశారు ఇంగ్లీష్లో, అంటే సగం వైష్ణవులు అన్నట్టుగా అనమాట. మరి ఎలా ఈ సగం వైష్ణవులు లేకపోతే సెమీ వైష్ణవ్ అంటే సంపూర్ణంగా అసంపూర్ణ వైష్ణవుడు అనుకోవచ్చు. సో ఇలా అసంపూర్ణంగా ఉన్న వైష్ణవులు మరి సంపూర్ణంగా వైష్ణవులుగా ఎలా మారేది అంటే కృష్ణుడి యొక్క కృప ద్వారా, కృష్ణుడి యొక్క కృప ద్వారా, మర్సీ ఆఫ్ కృష్ణ. సో మరి ఎవరు జపించాలి? వైష్ణవులు జపించాలా, మరి శుద్ధ వైష్ణవులే జపించాలా నామాన్ని, లేకపోతే ఇంకా అశుద్ధ వైష్ణవులు జపించాలా అంటే ప్రతి ఒక్కరు జపించాలి నామం. ఇందులో మనం కొన్ని పాయింట్స్ మనం గట్టిగా చూస్తాం, మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఫస్ట్ చైతన్య మహాప్రభు ఫస్ట్లోనే డిక్లేర్ చేస్తారు సారం. హరిదాస్ ఠాకూర్ని అడిగేటప్పుడే, అంటే గుణగానం చేసేటప్పుడే, హరిదాస్ ఠాకూర్ని ప్రశ్న అడగకన్నా ముందు హరిదాస్ ఠాకూర్ని గుణగానం చేసేటప్పుడే నీ గొప్పతనం ఏంటంటే, ముఖ్యమైన అర్హత ఏంటంటే నీకు సంపూర్ణమైన శ్రద్ధ ఉంది, నమ్మకం అంటే ఫేత్, శ్రద్ధ ఉంది నీకు ఈ యొక్క హరినామం పైన, సంపూర్ణంగా నువ్వు దీన్ని ఆశ్రయించావు, దీని ద్వారా కృష్ణ ప్రేమ దక్కుతుందనే సంపూర్ణమైన శ్రద్ధ ఉంది నీకు. అది నీకున్న ముఖ్యమైన అర్హత. అలా ఎవరికైనా అర్హత ఉంటే, అంత శ్రద్ధ ఉంటే హరినామం పైన, వాళ్ళు దేవతల కన్నా కూడా గొప్ప అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు. సో అదనమాట ముఖ్యమైనది. ఇంకొక విషయం మనం చూస్తాం ఈ మొత్తం చాప్టర్లో ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా జపం చేయాలి. మీకు ఎంత శ్రద్ధ ఉన్నా, ఎంత శ్రద్ధ లేకున్నా, శుద్ధమైన ఉన్నారా మీరు, శుద్ధంగా లేరా, అశుద్ధతతో ఉన్నారా, అవన్నీ పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు నామం జపం చేయాలి. అదొక్కటే దారి, ఇంకో దారి లేదు ఎవరికైనా సరే, శుద్ధ భక్తులకైనా ఇంకా అశుద్ధ స్థాయిలో ఉన్నా కానీ. సో అదొకటి, ఈ 2 పాయింట్స్ మనకు క్లియర్గా ఈ అధ్యాయంలో మనకి ఫోకస్ ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ కూడా ఫస్ట్లోనే చెప్పేస్తున్నారు హరిదాస్ ఠాకూర్, ఎవరు ఏదైనా సరే ప్రతి ఒక్కరు నామాన్ని జపం చేయాల్సిందే. సో ఎప్పుడు కృష్ణుడి కృప మనకు వస్తుంది, ఎలా వస్తుంది ఏమంటే ఇంకా చాలా డీటెయిల్స్ మనకి ఈ నామాభాష స్టేజ్ నుంచి మళ్ళీ శుద్ధ వైష్ణవుడిగా శుద్ధ నామం వరకు ఎలా చేరుకోగలం అనేది, అది మొత్తం ఇంకా నెక్స్ట్ అధ్యాయం మొత్తం నామాభాష గురించే. సో ఇక్కడ జస్ట్ నామాభాష అనే దాన్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాన్సెప్ట్, ఈ యొక్క తత్వాన్ని. కానీ దాన్ని విస్తృతంగా వచ్చే అధ్యాయంలో నామాభాష అంటే ఏంటి, మొత్తం అధ్యాయం అంటే అది, ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము. ఇక్కడ మాత్రం ఓన్లీ దాని ఇంట్రొడక్షన్ చూస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ హరిదాస్ ఠాకూర్ చెప్తాడు నామం గురించి. ఇంకా కొంచెం కృష్ణుడికి 2 రకాల నామాలు అనమాట, ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. మనం తెలుగులో ఏమనొచ్చు అంటే ప్రైమరీని ప్రాథమిక, అవునా? ఎస్, ఎవరైనా చెప్పగలరా తెలుగులో మనకి ప్రైమరీకి ఏమంటారు? ప్రైమరీని అంటే ప్రథమ, మెయిన్, ఇంకోటి సెకండరీ నేమ్స్, మేబీ చాట్లో రాయొచ్చు. అండ్ దెన్ సో మనం చూస్తే ఇక్కడ ప్రహ్లాదిక అంటే నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎనీవే, ఓకే, ద్వితీయ, ఓకే, ప్రథమ నామాలు, ద్వితీయ నామాలు, ఓకే ఫైన్, అలా అనొచ్చు. ప్రాథమిక, దట్స్ వాట్ ఐ ఆల్సో, ఓకే, ప్రాథమిక నామాలు అనుకోవచ్చు, మెయిన్ నేమ్స్. ఇందులో డిఫరెన్స్ చూద్దామంట మనము. ప్రాథమిక నామాలు, మెయిన్ ఇంపార్టెంట్ నేమ్స్ ఏంటంటే ఇలా గోవింద, గోపాల, రామ, రాధనాథ్, హరి అని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవే కాదు ఇంకా చాలా ఉండొచ్చు. ఏవైతే ముఖ్యంగా భగవంతుడి నిత్య లీలలు, భగవంతుడి ఆధ్యాత్మిక నిత్య లీలలు, ఏవైతే ఆధ్యాత్మిక లీలలు సంబంధించిన నామాలు, ఇప్పుడు గోవింద, గోపాల, రామ, రాధనాథ్, హరి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భగవంతుడి ఆధ్యాత్మిక లీలలకు సంబంధించిన నామాలు. ఈ నామాల్ని భగవంతుడి భక్తులు తరచూ ఎల్లప్పుడూ జపం చేస్తారు, కీర్తన చేస్తూ ఉంటారు, గుణగానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రాథమిక నామాల ద్వారా ఒక భక్తులకి భగవత్ ప్రేమ పొందగలరు కనుక, ఇది పాయింట్ అన్నమాట. సో భగవంతుడి భక్తులు ఈ నామాల్ని
జపిస్తారు, కీర్తిస్తారు ముఖ్యంగా. ఇంకా రెండవది వచ్చేసి ద్వితీయ ఆర్ సెకండరీ నేమ్స్. ఫేస్బుక్లో రావటం లేదని చెప్తున్నారు, నేను జస్ట్ చెక్ చేస్తాను, ఎందుకో నాకు తెలియట్లేదు. ఫేస్బుక్లో వస్తుందండి, నేను చెక్ చేశాను ఇప్పుడే. సో ఫేస్బుక్లో వస్తుంది, ఫేస్బుక్ లైవ్ నడుస్తుంది. సో మనం కంటిన్యూ చేద్దామంట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెకండరీ నేమ్స్, ద్వితీయ నామాలు భగవంతుడికి. ఈ టైప్ నామాలు ఏంటంటే భగవంతుడు సృష్టికర్త, పరమాత్మ, బ్రహ్మన్, ఈ విధంగా పేర్లు అన్నమాట. సృష్టికర్త అని, పరమాత్మ అని, బ్రహ్మణని, ఈ రకంగా పేర్లు ఉన్నాయి భగవంతుడికి. ఇవి భగవంతుడి యొక్క కార్యాలు, ఫంక్షన్స్, ఆయన చేసే కార్యాల ద్వారా. మెయిన్గా ఇక్కడ సృష్టి, ఈ భౌతిక ప్రపంచాన్ని నడపడానికి ఇవన్నీ చేసే కార్యాలు విష్ణు రూపంలో చేస్తారు కదా కార్యాలన్నీ. సో ఇవన్నిటి ఆధారంగా ఈ పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే కర్మ జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తారో వారు ముఖ్యంగా వీటిపైన ధ్యానం చేయడం, వీటిని జపించడం అనేది, ఎక్కువగా ఆరాధించడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. తద్వారా మరి ఏం లాభం పొందుతారు వాళ్ళు అంటే, ఒకటి ఏంటంటే వాళ్ళు భౌతిక జీవితంలో కూడా ప్రగతిని సాధించవచ్చు, అంటే పై లోకాలని పొందవచ్చు, స్వర్గలోకం, బ్రహ్మలోకం అలా. ఇంకొకటి వచ్చేసి ముక్తిని కూడా వాళ్ళు ప్రాప్తించుకోవచ్చు, ముక్తిని కూడా వాళ్ళు పొందవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి లభించవచ్చు వాళ్ళకి. సో ఇదనమాట. కానీ మనకేంటంటే ముక్తి మన లక్ష్యం కాదు, మన లక్ష్యం ఏంటంటే కృష్ణుడి ప్రేమ. సో అందుకనే మనము ప్రాథమిక నామాలు, ప్రైమరీ నేమ్స్ మనం జపం చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, ఇంకా చాలా ఉండొచ్చు అలా. సో నెక్స్ట్ మనం వెళ్తే, నేను ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఉన్నాయండి మొత్తం స్లైడ్స్, ఎందుకంటే నేను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా స్లైడ్స్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు చాలా ఇవన్నీ చేయడానికి టైం చాలా పడుతుంది అనమాట. నేను చేయలేకపోయాను. దీని తర్వాత అన్ని ఇంకా టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను అనమాట. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అనుకుంటే ప్రతి పాయింట్ నాకు ఇంపార్టెంట్ అనిపించింది. ఈ పుస్తకం చాలా చిన్నది, హరినామ చింతామణి. పెద్ద ఇంతలావు పుస్తకం ఏం కాదు, చిన్న పుస్తకమే, మన ప్రభుపాద్ స్మాల్ బుక్ లాగా ఉంటుంది. కానీ అందులో ప్రతి పాయింట్ ఇంత వాల్యుబుల్ ఉందంటే ఒక్క పాయింట్ కూడా నేను స్కిప్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మనం అందుకనే అవి యాజ్ ఇట్ ఈస్గా మనం చూసుకుంటూ వెళ్దామంట. కానీ నేను కొద్దిగా దాన్ని క్లాసిఫై చేశాను, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి ఇప్పుడు ఇక్కడ రకరకాల కృష్ణుడికి నామాలు 2 రకాలు ఉన్నాయని చెప్పారు కదా, అలాగే జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్, ఇలాగా కృష్ణుడిలో 2 రకాల నామాలు ఉన్నాయో అలాగే వాటి ద్వారా మీకు వేరు వేరు ఫలితాలు వస్తాయి. అవునా? ప్రాథమిక నామాన్ని జపిస్తే మీకు భగవత్ ప్రేమతో లభిస్తుంది, ద్వితీయ నామాల్ని జపిస్తే మీకు మోక్షమో లేకపోతే స్వర్గప్రాప్తి అలాంటివి లభిస్తుంది. అవునా? అలాగే ఒకవేళ ఇంకా ఏం చెప్తున్నారంటే, అలాగే భగవత్ నామం జపము వివిధ రకాలుగా చేయడం ద్వారా వివిధ రకాల ఫలితాలు వస్తాయని ఎవరు చెప్తున్నారు? హరిదాస్ ఠాకూర్. చాలా మంచి పాయింట్ అనమాట. నేను బ్లూ కలర్లో రాశాను కదా, ఇందులో ఇది ఇది పీపీటీ కాబట్టి హైలైట్ చేయడానికి కావట్లేదు. ఇప్పుడు నేను అనోటేట్ చేసి చూపిస్తాను మీకు. సపోజ్ ఇదన్నమాట, డిఫరెంట్ వేస్ ఆఫ్ చాంటింగ్ విత్ డిఫరెంట్ ఎఫెక్ట్స్. అంటే రకరకాలుగా మీరు జపం చేస్తే మీకు రకరకాల ఫలితాలు వస్తాయనంట. సో మీరు అంటే ఇదనమాట, ఒకటి ఏ నామాలు జపిస్తున్నారు దాని ద్వారా ఫలితాలు వేరు వస్తాయి, ఏ నామం జపిస్తే దాని ప్రకారం ఫలితాలు వస్తాయి. ఇంకోటి మీరు ఎలా జపం చేస్తున్నారు దాన్ని బట్టి కూడా మీకు ఫలితం చేంజ్ అవుతుంది అన్నమాట. చూసారా, ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు నామం జపంలో. ఎలా నామం చేసినా పర్లేదు, టీవీ చూసుకుంటూ కూడా హరినామం చేయొచ్చు, పేపర్ చదువుకుంటా, దానికన్నా ఎక్కువగా ఇప్పుడు మొబైల్ చూసుకుంటూ హరినామం చేసేసుకోవచ్చు అని అనుకుంటుంటారు జనాలు. 16 మళ్ళీ ఎలాగో ఫినిష్ చేయాలి అంతే కదా.
అలా అనుకుంటే మరి మేము ముందే చెప్పుకున్నాము. అలా బహుజన్మ ఎన్ని జన్మలు మీరు చేసినా కానీ అలా భగవత్ ప్రేమని పొందలేరు. ఓకేనా? సో అందుకనే ఇక్కడ స్క్రిప్చర్స్, అందుకే ఏం చెప్తున్నాయి మన శాస్త్రాలు, ఒకవేళ ఈ పాయింట్ని చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోరు. మనకి ఇది వినే ఉంటారు మీరు. If one chants the name of Krishna once or hears the name of Krishna once, whether it be the pure name or the impure name, the jiva is still delivered from the clutches of the material energy. ఎలాగైనా సరే భగవత్ నామాన్ని జపించినా శ్రవణం చేసినా సరే ఒక వ్యక్తి తప్పకుండా ముక్తి పొందుతాడు భౌతిక ప్రపంచం నుంచి. ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడగలడు. కరెక్టే, ఈ స్టేట్మెంట్ తప్పు కాదండి. కానీ ఎటువంటి ముక్తి అతనికి లభిస్తుంది, ఇంకా ఎంత సమయం పడుతుంది అది లభించడానికి? ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ అనమాట. ఎందుకంటే ముక్తిలో 5 రకాల ముక్తులు ఉంటాయి, తెలుసు కదా మీకు. మనం భాగవతంలో ఆల్రెడీ చదువుకున్నాము, అవునా? సో 5 రకాలు ఎటువంటి మీకు ముక్తి లభించవచ్చు, ఇంకోటి ఎంత సమయం పడుతుంది. అవును, మీరు ఒక్కసారి భగవద్నామం జపం చేశారు, ఎలాగో అలాగా శుద్ధంగానో అశుద్ధంగానో ముక్తి లభిస్తుంది. కానీ ఎంత సమయం పడుతుంది దానికి, అది చెప్పలేదు, అవునా? సో అది ఎంత పడుతుంది, అది ఎలా జపం చేస్తున్నా దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం చూస్తాము, దీని యొక్క అర్థం ఏంటంటే ఒక్కసారి నామం జపం చేస్తే అది స్టార్ట్ అవుతుంది దాని ఎఫెక్ట్, కానీ దాని ప్రభావం ద్వారా మెల్లిమెల్లిగా అది మనము శుద్ధనామానికి రావాల్సిందే, రెగ్యులర్ ప్రాసెస్ ద్వారానే. ఎలాగంటే మనం అంటామంటే ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయితే లేకపోతే కాలేజీలో జాయిన్ అయితే అప్పుడే కదా సర్టిఫికెట్ వచ్చేది. అవును, కరెక్ట్. కానీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చదవాలి, ఎగ్జామ్లు రాయాలి, పాస్ అవ్వాలి, తర్వాత వచ్చేది పట్టా, డిగ్రీ సర్టిఫికెట్, అలా అన్నమాట. సో ప్రాసెస్ కంపల్సరీ ఒకరు ఫాలో అవ్వాల్సిందే. అలా ఎలా మనం ఉంటే అంత టైం పడుతుంది అనమాట మన జప క్వాలిటీ బట్టి. ఓకే, సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామంట. సో మనకి ఇక్కడ 3 రకాలుగా, ఇప్పుడు రకరకాల జప అని చెప్పాం కదా. మెయిన్గా మనము జపం చేసేటప్పుడు 3 రకాల అడ్డంకులు అనుకోవచ్చు మీరు. అంటే శుద్ధనామం చేయకుండా ఉండడానికి 3 రకాల అడ్డంకులు ఉన్నాయనుకోవచ్చు. ఓకేనా? శుద్ధనామం జపం చేస్తే మనం భగవత్ ప్రేమను పొందవచ్చు, అది లక్ష్యం, అది జీవిత లక్ష్యము, ఈ పుస్తకం యొక్క లక్ష్యం. సో మరి ఇప్పుడు ఈ శుద్ధనామము జపం చేయకుండా మనకు 3 అడ్డంకులు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఒక్కొక్కటి ఇక్కడ లైన్గా చెప్పుకుంటూ వస్తున్నారు హరిదాస్ ఠాకూర్. మొదటిది వచ్చేసి నామాభాష. ఇప్పుడు నామాభాష అంటే ఏంటంటే, మీరు నామాభాష ద్వారా జపం చేస్తే, నామాభాష అంటే ఇంప్యూర్లీ, అశుద్ధతతో, సింపుల్గా చెప్పాలంటే అశుద్ధతతో ఇంకా మనం అంటే అశుద్ధత అంటే ఇంకా మీరు అనర్థాల నుంచి ముక్తులు అవ్వలేదు. మీరు ఇంకా 6 రకాల అనర్థాలు ఉన్నాయి, అశుద్ధత ఉంది. ఈ నామభాష గురించి మనం నెక్స్ట్ అధ్యాయంలో డీటెయిల్గా చర్చించుకుందాము, మీరు కంగారు పడకండి. ఇక్కడ ఓన్లీ షార్ట్గా ఉంది. అశుద్ధతతో నామం జపించడం ఇంత వాటికే అర్థం చేసుకోండి, ఇప్పుడు సరిపోతుంది. సో మనకి తప్పకుండా ఫలితం వస్తుంది, కానీ నెమ్మదిగా సమయం పడుతుంది. ఎందుకంటే ఇలా నామాభాష ద్వారా ఇది హైయెస్ట్ స్టేజ్ కాదు, ఇది యాక్చువల్లీ దీని తర్వాత శుద్ధనామం వస్తుంది అనమాట. సో అందుకే నామాభాష స్టేజ్ అనేది ఇక్కడ ఏంటంటే, ఈ నామభాష స్టేజ్ క్రాస్ అయిన తర్వాత ఒకవేళ అలాగే నామభాష కంటిన్యూ చేస్తూ ఉండాలి ఒక వ్యక్తి, తో అప్పుడు అంతిమంగా అతనికి కృష్ణ ప్రేమ లభిస్తుంది, శుద్ధనామాన్ని చేరుకుంటాడు, కృష్ణ ప్రేమ లభిస్తుంది. కొంచెం చాలా టైం పడుతుంది, స్లోగా నడుస్తుంది అన్నమాట. ఒక్కసారి మొత్తం అశుద్ధత అంతా వెళ్ళిపోయింది అనుకోండి, మీరు శుద్ధమైపోయారు అనుకోండి, అప్పుడు ఏంటంటే కృష్ణ ప్రేమ చాలా ఫాస్ట్గా ఇమ్మీడియట్గా లభిస్తుంది అన్నమాట. అప్పుడు ఇంకా సమయం పట్టదు. కానీ నామాభాష స్టేజ్లో ఉన్నారంటే ఇంకా సమయం పడుతుంది అని. కానీ అంతిమంగా మీకు కృష్ణ ప్రేమ అనేది ప్రసాదిస్తుంది కనుక ఈ ఆభాస్ అంటే నామాభాష కూడా, అందుకనే దీన్ని కూడా ఏమన్నారంటే ఇలా జపించడాన్ని కూడా ఆల్ ఆస్పిషియస్ అంటే మంగళదాయకమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నామభాష జపం ద్వారానే మన అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి.
సో ఇక్కడ అదే చెప్పారన్నమాట. బై ద ప్రాసెస్ ఆఫ్, ఓకే ఇది ఒకటి, బై ద ప్రాసెస్ ఆఫ్ నామాభాస్ chanting sins are gradually destroyed. నెమ్మదిగా అన్ని పాపాల మన ఫలితాలన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి. తర్వాత until the name is chanted and purely. సో మనం శుద్ధతతో నామం జపం చేసే వరకు ఇలా మెల్లిమెల్లిగా, అంటే దీని తర్వాత మనం శుద్ధనామం స్టేజ్కి వెళ్తాం. సో ఆ శుద్ధనామం స్టేజ్లో వెంటనే మనకి కృష్ణ ప్రేమ లభిస్తుంది అదనమాట. సో మనం నెక్స్ట్ ఇదొకటి నామావాస అయిపోయింది, ఇదొక అడ్డంకి మనకి. నెక్స్ట్ వచ్చేసి అపరాధ. ఈ అపరాధ అనేది ఈ నామాభాస్ కన్నా ఇంకా లోవర్ స్టేజ్, ఇంకా కింది స్టేజ్ అనమాట. ఇది ఇంకా దిగువ స్టేజ్. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే మీరు నామాభాస అనేది యాక్చువల్లీ ఏంటంటే అక్కడ మనం కొంచెం అది శుద్ధత అవ్వడానికి, శుద్ధం అవ్వడానికి ప్రయత్నం అనేది ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా దీని కింది స్టేజ్ ఏంటంటే అపరాధాలు. అంటే ఇక్కడ మనం అపరాధాలతోనే జపం చేస్తున్నాం అనమాట, అపరాధాలు చేసుకుంటూ. సో ఇది ఇంకా పెద్ద అంటంకి. నామాభాస్ కన్నా ఇది చాలా పెద్ద సమస్య అనమాట, అపరాధాలు చేస్తుంటే. సో ఇది ఇందులో ఇంకా అశుద్ధత ఎక్కువ ఉంది నామాభాస్ కన్నా కూడా. అందుకనే ఇది శుద్ధనామానికి మనం ఇంకా చాలా దూరం. అర్థమవుతుంది కదా. అన్నిటికన్నా కింది స్టేజ్ అపరాధాలతో కూడుకుంది, దానిపైన నామభాసు, దానిపైన శుద్ధనామం. సో మనకి డిస్టెన్స్ పెరిగిపోయింది అనమాట. శుద్ధనామానికి ఇప్పుడు మనం అపరాధాలతో చేస్తున్న నామానికి ఇప్పుడు డిస్టెన్స్ ఇంకా ఎంత డిస్టెన్స్ పెరిగిందంటే ఇంకా అంత సమయం పడుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఇంకోటి రాశారు ఏంటంటే ద గ్రేటర్ ద డిస్టెన్స్ ద లెస్ ద ఎఫెక్ట్. ఇది ఒక యాక్చువల్లీ నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా మనం అన్ని ఫ్రేమ్ చేద్దాం అనుకున్న సెంటెన్సెస్ని, లేకపోతే గ్రాఫికల్గా, కానీ నాకు టైం దొరకలేదు. సో ద గ్రేటర్ ద డిస్టెన్స్. సో అంటే మనము అపరాధాలతో నామం జపం చేస్తున్నాం అంటే చాలా శుద్ధనామానికి దూరంగా ఉన్నాం మనం. ఇప్పుడు ఎంత దూరం ఉంటే, అంటే ఎన్ని అపరాధాలు చేస్తే అంత దూరం అయిపోతున్నారు శుద్ధనామానికి. అలా ఎంత దూరం అయిపోతే శుద్ధనామానికి దాని యొక్క ప్రభావం, అంటే మీరు నామం జపం చేసినప్పుడు దాని యొక్క ప్రభావం మీ పైన అంత తక్కువ అయిపోతుందంట. సో అందుకనే ఇదే మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎలా జపించినా ఒకటే ఫలితం దొరుకుతుందని అనుకున్నారనుకోండి ఇప్పటివరకు, అది మానేయండి. మీరు ఆలోచన విధానాన్ని ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. కనీసం థియరిటికల్గా అయినా, కనీసం మన మనసులో అయినా ఈ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోండి. ఎలా జపం చేసినా ఒకటే, ఎలా జపం చేసినా అంతా ఒకటే ఫలితం వస్తుంది, అంతా కృష్ణుడి నామమే, అంతా భగవత్ నామమే, అంతా భగవంతుడి కృపే ఉంటేనే అవుతుంది, మన వల్ల ఏమవుతుంది, మనం ఇలాగే జపం చేస్తూ ఉందాం. సో ఇలాంటివన్నీ ఆలోచనలు, ఇలాంటి కథలన్నీ పక్కన పెట్టేస్తారు ఇప్పుడు. సో ఇక్కడ అది క్లియర్గా చెప్తున్నారు. మీరు కనుక అపరాధాలతో కూడుకొని జపం చేస్తూ అలాగే ఏం కాదని చేసుకుంటే చేసుకోండి, దానికి ఫలితం తప్పకుండా ఇస్తుంది, కాకపోతే చాలా తక్కువ. సో ఇలా ఆల్మోస్ట్, అంటే అసలు ఇక ఇచ్చే ఫలితం ఇక అది ఎంత తక్కువ అంటే ఇంకా మీరు అది వదిలేసేయండి, ఇంకా అంత లేనట్టే అనుకోండి ఫలితం. అంత తక్కువ వస్తుంది మీకు, అంటే చాలా సమయం పడుతుంది అన్నమాట, చెప్పలేని సమయం. అందుకనే ఇటువంటి జపాన్ని ఏమంటారంటే అపరాధాలతో కూడుకున్న జపం, ఆఫెన్సెస్తో. సో అదనమాట. సో అందుకే మనము ఈ అధ్యాయం తర్వాత మనం నామభాష గురించి అర్థం చేసుకొని, దాని తర్వాత ఇంకా మిగతా అధ్యాయాలన్నీ అపరాధాల గురించే. సో ఇంకా మనము ఎక్కడ ఉన్నామో అర్థమవుతుంది మనకి, ఇంకా అపరాధాల స్టేజ్లో ఉన్నామా, నామభాష చేరుకున్నామా అనేది. ఓకే. సో తద్వారా మనము ఆలోచించవచ్చు ఏం చేయాలా అనేది. అరే సారీ. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత 3 చెప్పాను కదా, 3 అడ్డంకులని. ఒకటి వచ్చేసి నామాభాష, మొదటి అడ్డంకి శుద్ధనామం జపం చేసుకోవడానికి. రెండవ అడ్డంకి ఏంటంటే అపరాధాలు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దాన్ని ఏమంటారంటే వ్యవధాన అంటారు. వ్యవధాన అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. మొదటిది ఇది వ్యవధాన అంటే వర్డ్ మీనింగ్ ఏంటంటే సపరేషన్. సపరేషన్ అంటే విడిపోవడం, విడగొట్టడం. సో ఇటువంటి ఇదే సమస్య అంటే ఫస్ట్ వచ్చేసి సపరేషన్ బేస్డ్ ఆన్ ఫిలాసఫికల్ ప్రిన్సిపల్స్. అంటే తత్వ రూపంలో మనము భగవంతుడిని, భగవత్ నామాన్ని వేరు చేసేసామనుకోండి.
అంటే ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, కృష్ణుడు వేరు, కృష్ణుడు నామం వేరు. కృష్ణుడు నామం భిన్నం, సపరేట్. ఎలాగైతే ఇప్పుడు నేను నా నామం సపరేట్ అనమాట, అవునా? ఇప్పుడు నీరున్నాయనుకోండి, వాటర్, నీళ్లున్నాయనుకోండి, ఇది ప్రభుపాల ద్వారా వచ్చే ఉదాహరణ అనుకుంటా. నీళ్లున్నాయి, నీళ్ళు పేరు వేరు. మీకు దాహం వేస్తుంది అనుకోండి, నీళ్ళు 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 అంటే నీరు 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 అంటే మరి మీ దాహం తీరదు, నీళ్లు తాగాల్సిందే. సో నీళ్ళు యాక్చువల్లీ నీళ్ళ పేరు, నీళ్ళు రెండు సపరేట్ అనమాట, అవునా? అది భౌతిక జగత్ అలా ఉంటుందన్నమాట. కానీ ఆధ్యాత్మికం, భగవత్ నామము అలా కాదు. భగవత్ నామము, భగవంతుడు అభిన్నం. అంటే మీకు కృష్ణుడి ద్వారా ఏం లభించగలుగుతుందో అది మీరు భగవద్నామం చేసుకొని కూడా మీకు లభించవచ్చు. అందుకే పదే చెప్పింది అనమాట. ఎందుకు అదంతా అర్థం చేసుకోవడం? ఆ భగవంతుడు నామం, కృష్ణుడు ఒకటే, సపరేట్. దాంతో మనకి ఏం ఫరక్ పడుతుంది, దాంట్లో మనకి ఏమి పోయేది ఉంది అనుకోకూడదు. ఇది మనం క్లియర్, ఇది ఒక ప్రాబ్లం అనమాట. మనం శుద్ధనామం చేయకుండా ఉండడానికి ఇది ఒక సమస్య ఉంది. సమస్యలు, ప్రాబ్లమ్స్, మనం చేసే ప్రాబ్లమ్స్, తప్పులు, అపరాధాలు ఇవే అర్థం చేసుకోవాలి ముందు. మనం శుద్ధనామం చేయకుండా ఉండడానికి మనకు మధ్యలో ఏమేమి అడ్డంకులు ఉన్నాయో అవి కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో అందుకే ఇదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇలా ఎవరైనా అనుకుంటే భగవంతుడి నామము, భగవంతుడు భిన్నము, సపరేట్. అప్పుడు మరి ఇలాంటి వారికి ఎప్పటికీ కూడా జీవితంలో భగవత్ ప్రేమ అసాధ్యం పొందడం అని చెప్పేస్తున్నారు ఇక్కడ హరిదాస్ ఠాకూర్. ఇది ముఖ్యంగా మాయావాదులు ఉంటారే వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ప్రకారం బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య కదా. బ్రహ్మ ఒకటే సత్యం, బ్రహ్మజ్యోతి ఒక్కటే సత్యం, మిగతా అన్ని మిథ్యనే. భగవంతుడు రూపము, గుణరూపమానం అన్ని కూడా మెటీరియలే. అది కూడా సత్వగుణంలో భగవంతుడు శరీరం తయారైంది, అన్ని సత్వ. కానీ అలా కాదనమాట. యాక్చువల్లీ భగవత్ నామం కూడా భగవంతుడు కృష్ణుడు థ్యాంక్ యూ. నేను మ్యూట్లో ఉండే, ఎవరు ఇన్ఫార్మ్ చేశారు. సో కరెంట్ పోయిందంటే అందుకే కట్ అయింది. మళ్ళీ నేను కనెక్ట్ చేశాను ఇప్పుడు వేరే మొబైల్ డేటాతో. సో ఐ థింక్ మనం కంటిన్యూ చేయొచ్చు, ఎందుకంటే పీపీటీ అయితే మీకు కనిపిస్తుంది. ఓకే. సో మనము ఈ పాయింట్ చర్చించుకుంటాం కదా, వ్యవధాన పాయింట్ చర్చించుకుంటున్నాం. ఆడియో ఇప్పుడు వస్తుందండి, చూడండి. ఇంతకుముందు మ్యూట్లో ఉండే, నేను చూసుకోలేదు.
జనరేటర్ కూడా ఆన్ చేశారు, లైట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వచ్చేసింది లైట్ కూడా. సమ్ము మన క్లాస్లో మధ్యలో ఒక 2 నిమిషాలనే కరెంటు పోవాలి కనీసం ఒకసారి. ఫైన్. సో ఇక్కడ మనము చూసుకుంటాము, వ్యవధాన గురించి చర్చించుకుంటున్నామునా. సో దీని ప్రకారం ఇది ఒకటి అనమాట. అంటే మీరు తత్వ రూపంలో మనం అనుకుంటున్నాము కృష్ణనామం సపరేటర్, భౌతికంగా ఎలా చూస్తామో అదే దృష్టికోణంతో చూస్తున్నాం, ఎందుకంటే అది మాయావాది దృష్టికోణం. లేకపోతే మనం మామూలుగా అలా మాయావాదులు కాకుండా భక్తుల్లో ఉండి కూడా మనం భక్తి చేస్తూ కూడా ఇలా అనుకుంటే కూడా ఇలాంటి రకమైన అపోహ మీకు ఏమైనా ఉంటే మాత్రం అది కూడా ఒక రకమైన మీకు అడ్డం కనుక్కోండి. మీరు ఎప్పుడూ భగవత్ ప్రేమను పొందలేరు ఇటువంటి కాన్సెప్ట్ని, ఇటువంటి తత్వాన్ని మీరు పెట్టుకుంటే మనసులో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకమైన వ్యవధానం ఏంటంటే మీరు ఫిజికల్గా సపరేట్ చేయడం, అంటే వాక్యాన్ని, భగవంతుడి నామాన్ని మీరు ఆ 2 ముక్కలు చేసేసి మధ్యలో ఇంకా వేరే దాన్ని పెట్టేయడం అంటే సపరేట్ చేయడం. అది ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు, చూపిస్తాను. ఇదేంటంటే సిల్లబిక్, అంటే సిలబల్స్. ఇప్పుడు ఇక ఫర్ ఎగ్జాంపుల్ హరి అని ఉంది కదా, ఇప్పుడు మీరు హ రి అలా రెండింటిని విరగొట్టేసి మధ్యలో ఏమైనా దూరం చేశారనుకోండి ఇంకా వేరే అక్షరాలు, అదనమాట. ఇది ఒక రకమైన సపరేషన్, ఇది ఒక రకమైన విడదీయడం అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎన్ని మధ్యలో అంటే అక్షరాలని దూరుస్తారో అంత నామం యొక్క ప్రభావము, మీరు జపం చేసినప్పుడు నామం యొక్క ప్రభావం తగ్గిపోతుంది అనమాట. మరి ఇంకొకటి ఉంటుంది, ఇది దీనికి భిన్నం అని చెప్తున్నారు. అదేంటంటే హరాం అనేసి కొంతమంది యవ్వనులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అది కృష్ణుడిని తలుచుకొని అనట్లేదు, హరాం అనేస్తూ చచ్చిపోతారు అనమాట. అలా చచ్చిపోయేటప్పుడు హరాం అనే వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళేమి అక్కడ భగవంతుడి నామాన్ని విరేగొట్టి అందులో ఏం మధ్యలో దూచట్లేదు, జస్ట్ హారామ్ అని ఉంది. అది కూడా ఒక రకంగా భగవంతుడి నామాన్ని పిలిచినట్టే. సో అది నామాభాష కిందికి దాన్ని తీసుకోవచ్చు అంట, మనకి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. కానీ ఒకవేళ భగవంతుడి నామాలు ఏదైనా సరే తీసుకుని దాన్ని మధ్యలో విడగొట్టి ఏమైనా వేరే అక్షరాలు దూరు చేస్తే అప్పుడు దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. సో తద్వారా కూడా మనము శుద్ధనామం జపం చేయలేరు అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇది వ్యవధాన కిందికి వస్తుంది, కానీ హరాం అనేది నామాభాష కిందికి వస్తుంది, అది చెప్తున్నారు ఇక్కడ. టెక్నికల్ కొంచెం తత్వం, కానీ రెండిట్లో ఏది చాలా ప్రమాదకరం లేకపోతే ఏది చాలా మన ఆధ్యాత్మిక ప్రగతికి హానికరం చేసేది అంటే ముందు మనం చర్చించుకున్నాం తత్వ రూపంలో ఫిలాసఫికల్గా అదనమాట. ఇది ఈ వ్యవధాన తత్వ రూపంలో మనం భగవద్నామం భిన్నము సపరేట్ అనుకుంటాం కదా, అది చాలా డేంజరస్ ఇలా అనుకోవడం, ఎందుకంటే ఇది మాయావాద తత్వానికి చాలా క్లోజ్గా ఉంది కనుక. ఓకే, సో అదనమాట. ఒకవేళ ఎవరైనా అనుకున్నారు అనుకుని, ఎందుకంటే మాయావాదులు ఎలా అనుకుంటారు, అరే భగవద్నామము అంత శక్తిశాలి ఏం కాదు ఈ కలియుగంలో అని అనుకోవడమే ఒక పెద్ద పొరపాటు. మాయావాదులు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ హరినామంలో మొత్తం పవర్ ఎలా ఉంటుంది, ఆ సంభవం లేదు, అలా ఉండలేదు. అందుకనే సమస్య అన్నమాట, ఆ పెద్ద సమస్య. అందుకనే ఈ కలియుగంలో అదే ఒక పెద్ద ఉత్పాతాన్ని సృష్టిస్తుంది, ఎందుకంటే ఇది శాస్త్రానుగుణంగా కాదు ఈ యొక్క ఆలోచన అనేది ఇక్కడ చెప్తున్నారు మనకి. ఓకే, సో నెక్స్ట్ శుద్ధనామ గురించి. ఇప్పుడు మనం లాస్ట్కి శుద్ధనామ మనకి లభించేది, ఇవన్నిటిని మనం ఈ 3 అడ్డంకుల్ని వదిలించుకుంటే, అంటే ఇవన్నీ మనకి తొలగిపోతే లేకపోతే ఇవన్నిటిని మనం అధిగమిస్తే అప్పుడు మనం శుద్ధనామాన్ని చేరుకోవాలి. అదే ఇక్కడ రాశారు. సో మనం ఆ శుద్ధనామాన్ని జపించాలి, అందులో నామాభాష ఉండకూడదు, అపరాధాలు ఉండకూడదు, వ్యవధానం ఉండకూడదు. అది శుద్ధనామం అంటే. శుద్ధనామం అంటే ఏంటి, ఈ 3 ఉండకపోతే దాన్ని శుద్ధనామం అంటారు. ఓకేనా, సో ఇదన్నమాట డెఫినేషన్ హరిదాస్ ఠాకూర్ మనకి ఇస్తున్నారు. సో ఇలా శుద్ధనామాన్ని ఎవరైతే జపిస్తున్నారో వాళ్ళు అసలైన వైష్ణవులు. మళ్ళీ అందులో ఆ వైష్ణవులు ముందు స్టార్టింగ్ లో మెన్షన్ చేశారు కదా, 3 రకాల్లో ఎవరైనా కావచ్చు. అంటే ఒక్కసారైనా మీరు అలా వైష్ణవులు శుద్ధనామాన్ని ఒక్కసారైనా జపించవచ్చు,
మనం వైష్ణవులుగానే గుర్తిస్తాం వాళ్ళని. లేకపోతే నిరంతరము జపం చేస్తున్నారు శుద్ధనామాన్ని, వాళ్ళని కూడా మనం రెండో రకం వైష్ణవులుగా గుర్తిస్తాం. చైతన్య మహాప్రభు చెప్పారు కదా స్టార్టింగ్లో. మూడవ రకమైన వైష్ణవులు అంటే వాళ్ళు శుద్ధనామాన్ని జపించడమే కాదు నిరంతరం, వాళ్ళని చూస్తేనే ఇంకొకరికి శుద్ధనామం భగవంతుడి పైన భక్తి పుట్టుకొచ్చి భగవత్నామం జపం చేయాలనుకుంటారు, చేస్తారు. ఇంకొకరు వాళ్ళని చూసే భగవంతనామం అంటే జపం చేస్తారు నామం. సో ఇది వచ్చేసి మూడో రకం. సో ఈ 3 రకాల వాళ్ళు కూడా వస్తారు. ఇటువంటి వైష్ణవులకి మనం ఎంతో ఆనందంతో ఎల్లప్పుడూ సేవ చేయాలి అని ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. సో మరి నామాభాస నుంచి అధిగమించడం ఎలా, నామాభాస ఈ యొక్క స్టేజ్ని అధిగమించడం ఎలా, శుద్ధనామాన్ని చేరుకోవడం అంటే దానికి ఒక జీవాత్మ ఏం చేయాలి అంటే గురువు, ప్రామాణికమైన గురువుని ఎంతో శ్రద్ధతో సేవ చేసుకోవాలి. గురువుకి ఇలా గురువుకి శ్రద్ధతో సేవ చేసుకుంటే, ఇప్పుడు సేవ అంటే ఎలా మనం ముందే చర్చించుకున్నాం దీన్ని. అంటే ముందంటే మనం మామూలు రెగ్యులర్ భాగవతం క్లాసెస్లో ఐటీసీ కోర్సులో చాలా ఇంకా విస్తృతంగా చర్చించుకున్నాం మనము. ఇస్కాన్లో గురు సేవ అంటే ఏంటి, వాపు సేవ, వాణి సేవ, ప్రభుపాల్ ద్వారా అల్టిమేట్గా అందరూ కూడా ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సేవించేది ప్రభుపాల్ వారు ఇస్కాన్కే. మీరు ఏ గురువు శిష్యులైనా ఏ గురువు ద్వారా అయినా సరే, సో అందరు గురువులు కూడా ప్రభుపాల్ వారికి సేవ చేసుకోవడం లక్ష్యం అన్నమాట. సో ఇదే అన్నమాట ముఖ్యంగా. సో ప్రామాణికమైన గురువుకి శ్రద్ధతో సేవ చేసుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు అనర్థాలు చెప్పాం కదా, నామాభాస అంటే ఇంకా అనర్థాలు తొలగిపోని కారణంగా అది ఇంకా అశుద్ధం నామంగా పరిగణించబడుతుంది. సో ఈ నామాభాష స్టేజ్లో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోవాలి అంటే అప్పుడు మనము మన గురువుకి ఎంతో శ్రద్ధతో మనము సేవ చేసుకోవాలి. తద్వారా ఈ అనర్థాలన్నీ తొలగిపోతాయి. ప్రామాణికమైన గురువు కల సేవ చేసుకుంటే మనకి అనర్థాలన్నీ తొలగిపోతాయి. తద్వారా ఏమవుతుంది, శుద్ధనామం అనేది దాని మొత్తం శక్తితో, సంపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తితో ఒక భక్తుడి యొక్క నాలిక మీద నృత్యం చేస్తుందని చెప్తున్నారు. ఆ సమయంలో అతను ఇంకా ఎప్పుడు కూడా ఈ నామాన్ని వదిలిపెట్టాడు ఆ వ్యక్తి. ఇప్పుడు మనం ఏంటంటే రోజు మనం జపం చేయాలి కదా, రూల్ కదా, జపం చేస్తేనే భగవద్ధామం వెళ్తామంట, ముక్తి కలుగుతుందంట. సో మనం చదువుకుంటున్నాము, వింటున్నాము. మళ్ళీ ఇప్పుడు దీక్ష అయిపోయింది కనుక ఆల్రెడీ మనం గురువు గారి దగ్గర మనం ఇచ్చేసాము, ప్రామిస్ చేసాము, ఒట్టేసి చెప్పాము. మేము అక్కడ వ్రతం తీసుకున్నాము, 16 మాలలు ప్రతిరోజు జపం చేస్తామని, అందుకనే చేయాలి. ఇలా ఎన్నో కారణాలతో మనము జపం చేస్తున్నాం ప్రతిరోజు. కానీ అలా అందుకనే 16 మాలలు అయిపోగానే ఈరోజు అయిపోయింది నా జపం, పక్కన పెట్టాను, అయిపోయింది, ఈరోజు నా జపం అయిపోయింది, ఇంకా ఈరోజు ఫినిష్ చేస్తాను, ఖతం చేస్తాను 16 మాలలు. సో అలా రిలాక్స్ ఫీల్ అవుతారు కొంతమంది, ఈరోజు అయిపోయింది నా జపం. సో మన పరిస్థితి ఏంటంటే ఇంకా మనం ఆ డ్యూటీ ప్లాట్ఫామ్లో ఇంకా మనకు ఆ ప్రేమ రాలేదు. కానీ ఒక బాధ్యత, ఇది మనం ఒక బాధ్యతగా భావించి ప్రతిరోజు మనం జపం చేస్తాం. ప్రేమ స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఇలా శుద్ధనామం జపించినప్పుడు భగవద్నామము తన యొక్క ఫుల్ శక్తితో నృత్యం చేస్తుందంట భక్తుడి యొక్క నాలిక మీద. ఆ సమయంలో ఇంకా ఎంత అమృతం దాని నుంచి వస్తుందంటే ఆ భక్తుడు ఇంకా నిరంతరం జపం చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఆ నామాన్ని వదిలిపెట్టాడు. ఎందుకంటే అమృతం, అప్పుడు ఆ విషయాన్ని, అమృతాన్ని ఆస్వాదించగలుగుతున్నాడు, నామామృతాన్ని. సో అందుకని అప్పుడు ఇంకా ఎప్పుడు ఆ నామామృతాన్ని ఆస్వాదిస్తూనే నామం జపం చేస్తూనే ఉంటాడు భక్తుడు, ఇంకా ఎప్పుడు దాన్ని వదిలిపెట్టాడు నామాన్ని. అప్పుడు ఇంకా మరి ఏమి వదిలిపెడుతుంది, అప్పుడు మాయ వదిలి వెళ్ళిపోతుంది. ఇంకా భక్తుడు అలా నామాన్ని ఉచ్చరిస్తూ నృత్యం చేస్తాడు భగవత్ ప్రేమలో ఉన్మత్తుడై అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది చాలా హై స్టేజ్ అనమాట. సో అందుకే మనము గురువు యొక్క అధ్యక్షతలో గురువుకి మనము సరిగ్గా సేవ చేసుకుంటే ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ నాకేం చెప్తున్నారో చూద్దామంట హరిదాస్ ఠాకూర్. దీని తర్వాత ఆల్మోస్ట్ మనం చేసాము కంక్లూజన్ దగ్గరికి. హూ హ్యాస్ అ రైట్ అధికార్ ఫర్ హోలీ నేమ్. సరే, మరి ఇలా హరినామాన్ని స్వీకరించి జపం చేయడానికి ఎవరికి అధికారం ఉంది? మనిషి అయి ఉండాలంతే.
కనీసం మనిషి అయ్యుండి ఏ రకమైన జాతికి కానీ వర్ణానికి కానీ ఆయన మగ అయినా సరే ఆడైనా సరే ఏ వయస్సు అయినా సరే ఆ చదువు ఉన్నా లేకున్నా సరే ప్రతి ఒక్కరికి హరినామాన్ని జపించడానికి అర్హత ఉంది. ఈ భగవద్నామంలో భగవంతుడు ఎంత శక్తి నింపేశారంటే మొత్తం భగవంతుడు అందులో ఉన్నారు. కలి కాలే నామ రూపే కృష్ణ అవతారం. సో కృష్ణుడు స్వయంగా ఈ నామరూపంలో ఉన్నాడు కనుక ఎంత శక్తి ఉందంటే నామానికి కృష్ణుడికి ఉన్నంత శక్తి. కాబట్టి ఇటువంటి ఏ భౌతిక భేదాలు ఏమైనా ఉన్నాయా వాటన్నిటిని కూడా అధిగమించేస్తుంది అనమాట ఈ యొక్క భగవద్నామంలో ఉన్న శక్తి ద్వారా. సో అందుకనే ఇలా ప్రతి ఒక్కరికి భగవద్నామం జపించే అర్హత అయితే ఉంది. కానీ ఎవరికైతే ఇలా కృష్ణుడి పైన కృష్ణుడి నామం పైన సంపూర్ణమైన శ్రద్ధ జాగృతమై ఆ నామం ఆ శ్రద్ధతో జపం చేసినప్పుడు వాళ్ళు అర్హులు నామం జపం చేయడానికి. సో కంక్లూజన్ ఏంటంటే మెయిన్గా పాయింట్ చెప్పేది ఏంటంటే హరిదాస్ ఠాకూర్ మనం ముందు స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? శ్రద్ధ ముఖ్యమైనది ఒకటి. సో ఇలా ఏ వ్యక్తి అయినా ఏ మనిషి అయినా సరే అతనికి నామం జపం చేయడానికి అర్హత ఉంది, కానీ శ్రద్ధ అనేది ఉండాలి, అంతే నామం జపం చేసుకోవచ్చు. నెక్స్ట్ శుద్ధ నామ గురించి. సారీ, ఇది స్లైడ్ బై మిస్టేక్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే హరిదాస్ ఠాకూర్ ఇలా ఎవరైనా సరే హరినామం యొక్క ఆశ్రయాన్ని తీసుకుంటారు ఈ కలియుగంలో వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ యొక్క జీవితం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు పొందుతారు, గ్రహిస్తారు. ఈ యొక్క నామం యొక్క స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే మీరు వేరే ఏదైనా సరే దానం కానీ యజ్ఞము కానీ స్నానం కానీ జప కానీ అంటే వేరేవన్నీ కూడా మీరు ఇవన్నీ చేయాలంటే వీటన్నిటికీ సమయము, సందర్భము, పరిశుభ్రత, ఇవన్నీ దేశకాల పాత్ర ఇవన్నీ చూడాల్సి వస్తుంది అనమాట. ఇది సరైన దేశకాల పాత్ర ఉందా లేదా అని. అంతే కదా, ఎవరికంటే వాళ్ళకి దానం చేయకూడదు. దానం ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే దాని ప్రకారం వాళ్ళు చేసే కార్యాల ద్వారా మీకు కూడా రకరకాల రియాక్షన్స్ వస్తాయి. లేకపోతే మీరు సరైన పాత్రలకి దానం చేయాలి, ఎవరైతే వాటిని సరిగ్గా వినియోగిస్తారో సరైన కార్యాలకి. సో అలాగే యజ్ఞం కూడా చేసే విధానం ఉంటుంది, చాలా ఉంటాయన్నమాట. కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు అన్నీ పాటించాల్సి వస్తుంది. కానీ భగవత్ నామం జపించడానికి మీకు ఏమీ అవసరం లేదు, ఒకటే అవసరం విషయం ఏంటి? ఫేత్, శ్రద్ధ. మనకి భాగవతంలో కూడా వస్తుంది. మనము భక్తుల్ని ఎలా కేటగరైజ్ చేస్తాం, వీళ్ళు అందరికన్నా అంటే ఇంకా అధమ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు భక్తులు, ఎలా మనం తెలుస్తుంది అంటే శ్రద్ధానుసారంగా మనం క్లాసిఫై చేస్తాం భక్తుల్ని. భాగవతం కూడా ఇదే చెప్తుంది. సో ఇక్కడ మనకి హరిదాస్ ఠాకూర్ కూడా అదే చెప్తున్నారు. సో మనం నెక్స్ట్ చూద్దామంట కంక్లూజన్, ప్రికాషన్స్. కానీ ఒక ప్రికాషన్, ఇది కంక్లూజన్ ఇచ్చేసారు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రద్ధ ఉంటే సరిపోతుందా, ఇంకా ఏమి నియమాలు నిబంధనలు ఏం లేవంట అంటే అలా అనేసి మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకుంటే మరి కష్టమే. 5 జాగ్రత్తలు తీసుకోవాలి, అవి చెప్తున్నారు అన్నమాట. మనం ఎటువంటి కార్యాలు చేయాలంటే అనుకూల్యస్య అంటే కృష్ణానుశీలనం, అంటే కృష్ణుడికి కృష్ణ భక్తి చేసుకోవడానికి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో అటువంటి కార్యాలు చేసుకోవాలి. ఇది భక్తి రసామృత సింధులో కూడా ఈ పాయింట్ వస్తుంది. ఇంకా అలాగే ప్రతికూల్యస్య వర్జనం, అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం. సో నువ్వు ఎటువంటి కార్యాలు అనుకూలంగా ఉంటాయి కృష్ణ భక్తికి వాటిని చేసుకోవాలి. ఏవైతే ప్రతికూల్యస్య, ఇటువంటి కార్యాలు చేస్తే, ఎటువంటి కార్యాలు చేస్తే మనము కృష్ణ భక్తి మనది మనకి తగ్గిపోతుంది, లేకపోతే దాని నుంచి మనం పతనం అయిపోతాం, అటువంటి కార్యాలు మనం చేయకూడదు. ఇంకా భగవద్నామాన్ని ఎల్లప్పుడూ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం మనం ఎప్పుడు స్మరించుకుంటూనే ఉండాలి. తద్వారా ఇంకొకటి, ఎప్పుడు కూడా ఈ కర్మకాండ మార్గాన్ని అనుసరించకూడదు, దేవత ఆరాధన చేయకూడదు. ఎప్పుడు కూడా మనం భగవద్నామం జపం చేయాలి, ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క వైష్ణవుల్ని, భక్తులని వాళ్ళకి సేవ చేసుకోవాలి. తద్వారా మనం కృష్ణ ప్రేమని పొందవచ్చు అనేసి మనకి ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. సో ఇదన్నమాట ఇప్పటి వరకు. ఇంకా ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి
ఈ విధంగా హరిదాస్ ఠాకూర్ తన ఆన్సర్ని, ఇప్పుడు 2 క్వశ్చన్లు అడిగారు కదా చైతన్య మహాప్రభు, ఆ 2 క్వశ్చన్లకి ఆన్సర్లు ఇక్కడ హరిదాస్ ఠాకూర్ చెప్పేసి చైతన్య మహాప్రభు యొక్క కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నాకు ఈ హరినామం పైన ఆసక్తిని నాకు పొందేలా నాకు ఒక వరం ఇవ్వండి అంటే అడుక్కుంటున్నారు అనమాట. ఎందుకంటే ఇలా ఉత్తమ వైష్ణవులకి అడుక్కున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారనమాట, ఇలా ఉత్తమ వైష్ణవులు వంటి హరిదాస్ ఠాకూర్ చరణాల వద్ద ఎవరైతే సేవ చేసుకుంటారో తప్పకుండా వారికి ఈ హరినామము, for one who performs devotional service at the feet of Uttam Vaishnava Haridas Thakur, the transcendental touchstone of holy name will become the center of his life. So వారికి హరినామం హరిదాస్ ఠాకూర్ వారి జీవితంలో ఒక ముఖ్యాంశంగా మారిపోతారని రాశారు. సో ఇక్కడే ఈరోజు అధ్యాయం ముగుస్తుంది. ఐ థింక్ మనం టైం కూడా ఆల్మోస్ట్ కరెక్ట్గా అయింది. సో నామభాష అంటే ఏంటి, అపరాధాలు అంటే ఏమిటి, ఇది మాత్రం అడగండి, ఎందుకంటే అవి నెక్స్ట్ చాప్టర్స్ నుంచి వస్తాయి. అందుకే ముందే చెప్తున్నాను, నెక్స్ట్ చాప్టర్ మనం నామాభాషను చర్చించుకుంటాము. దాని తర్వాత అపరాధాలు స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క అపరాధం గురించి మనం 1 by 1 చర్చించుకుంటాము. సో మరి ఈరోజు ఇక్కడ మనకి ఇవన్నీ ఇది అయిపోయింది అధ్యాయం చర్చ. సో ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని, అంటే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఏమైనా అడగాలనుకుంటే ఒక 2 ప్రశ్నలు అడగచ్చు. ఆల్మోస్ట్ 8 o'clock అవుతుంది, ఇంకో 2-3 నిమిషాలు ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 80 మంది దాకా వచ్చారు, 75-80 మంది దాకా. ధన్యవాదాలు. సో నేను లైవ్ కూడా ఇప్పుడు స్టాప్ చేస్తాను. స్టాప్ లైవ్ స్ట్రీమ్.